తీరుని ఏ విధంగా చూడవచ్చు? ముందుగా ప్యానెల్లోని మిత్రులకు మరియు యోయో టీవీ వీక్షకులకు నమస్కారం. రైట్. అయితే ప్రస్తుతము రాజకీయ పరిస్థితులు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏమంతా హర్షణీయంగా లేవు. నిజంగా ఎంతసేపు వ్యక్తిగతంగా ఓకే, కనీసం పార్టీ పరంగా కూడా కాదు, వ్యక్తిగతంగా దూషించుకోవడం. నేను పలుసార్లు మాట్లాడేది ఏంటంటే దూషణ ఎప్పుడు భూషణ కాదని నేను రిపీటెడ్గా వాడతా అన్నట్టు ఊరికే తిట్టుకుంటున్నారు. అయితే ప్రత్యేకించి కొంత ఎన్నికల సమయంలో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం అంటారు చూడు, విమర్శించుకోవడం, రకరకాలు మాట్లాడుకోవడము కొంత నడుస్తుందేమో. కానీ ఒకసారి ఎన్నికలు అయిన తర్వాత ప్రత్యేకించి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కొంత సమయం మనం పాటించాల్సి వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఓడిపోయిన వాళ్ళు ఒక సైకాలజీ, ఉమెన్ సైకాలజీ ఏంటంటే ఓడిపోయిన వారికి బాధ కావచ్చు, ఇరిటేషన్ కావచ్చు, ఫ్రస్ట్రేషన్ కావచ్చు, పోరాటం కావచ్చు, ప్రభుత్వాన్ని నిలయడం కావచ్చు, వాళ్ళ సైడ్ నుంచి కొంత ప్రశ్నించే తత్వం పెరుగుద్ది, అగ్రెసివ్నెస్ ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ మనం పదవిలో ఉన్నాం కాబట్టి, అంటే ప్రభుత్వం ఎవరైనా కానీ, నేను ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇట్లా కాదు, ప్రభుత్వం మాత్రము సమయం మనం పాటించి దేనికి మనం సమాధానం చెప్పాలనో దానికి సమాధానం చెప్పాలి. చిన్న చిన్నవి ఉంటాయి, దానికి అదే పనిగా మనం ఏం చెప్పలేము. వాటిని మనం కొద్దిగా అంటే నెగ్లెక్ట్ చేసినా పర్వాలేదు. అయితే అది జరగడం లేదు. ఇప్పుడు కూడా ఇంకా కూడా కాంగ్రెస్ వాళ్ళు, నేను ఇంకా వ్యక్తిగతంగా మాట్లాడాను, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా ఈ రోజు ఎన్నికల ప్రచారంలో ఉన్నట్టే మాట్లాడుతున్నారు. అది కాదు. ఈ విషయంలో కొంత, అంత పూర్తిగా కాదు కానీ కొంత బీజేపీ బెటర్ గా ఉంటది. దాంట్లో వ్యక్తిగతంగా పార్టీ అని కాకుండా దాంట్లో వ్యక్తిగతంగా తీసుకుంటే వాళ్ళు కూడా అట్లే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు అన్నారు, అరవింద్ గారు అని అన్నారు, అంత వ్యక్తిగతంగా అవసరం లేదు, అంత ఏకశక్యంగా వ్యంగ్యంగా. ఇప్పుడు విషయం ఉండాలి, వ్యంగ్యత ఎందుకు? విషయం మీద మాట్లాడితే బాగుంటది, వ్యంగ్యత ఎందుకు? నీవు అట్లా ఇట్లా బాడీ షేమింగ్ మాట్లాడాలంటే కాదు, బాడీ షేమింగ్ అంటే చూడు, బాడీ షేమింగ్ చేయడం కానీ అవన్నీ. ఇప్పుడు అప్పుడు ఆమె లిక్కర్ రాని అన్నారు, ఇవన్నీ సరి అయినవి కావు. ఎవరో అనాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ లో సోషల్ మీడియా వాళ్ళు చాలా బాధపడ్డది, అది కరెక్ట్ కాదు. అయితే ఇప్పుడు మరి ఈ రోజు బీఆర్ఎస్ సచిన పార్టీ అది ఇదని మరి ఎందుకు వచ్చిందో, సందర్భం ఎందుకు వచ్చిందో, ఏ సందర్భంలో మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఆవిడ మాట్లాడిన మాటలకి ఈయన మాట్లాడాడు. అంటే మొన్నటిదాకా పార్టీ తెలంగాణలోకి మీ పార్టీ పని అయిపోయింది, ఇక ఎవరైతే కవిత వచ్చి బయట మాట్లాడిందో ఇక పూర్తిగా చచ్చిపోయిందనే ఉద్దేశంతో. అయితే ఓకే, ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మనసులో ఏదున్నా, మనసులో ఆ పార్టీని చూసి భయం ఉన్నా కానీ ప్రతి పార్టీ ఏంటంటే అది ఎదురుగా ఉన్న పార్టీ ఆఫ్టర్ ఆల్ అసలు అది ఏమి మాకు పోటీ కాదు అని చెప్పడం అనేది సహజమైనది. అలాగే అందులో భాగంగానే సచిన పార్టీ అని అన్నారు. కాకపోతే నేను చెప్పాలంటే సచిన పార్టీ ఏం కాదు, వచ్చిపోయిన పార్టీ. అంటే పదవిలోకి వచ్చి పదవి నుండి పోయిన పార్టీ, వచ్చిపోయిన పార్టీ కాబట్టి, కానీ చచ్చిపోయిన పార్టీ ఏం కాదు ఖచ్చితంగా. అయితే అక్కడ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మిగతా ఎన్నికలలో ప్రత్యేకించి ఎంపీ సీట్లు గెలవకపోవడం, మిగతా జరిగిన అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుకున్నంత ఇవ్వకపోవడము, గెలవకపోవడం, పార్లమెంట్ లో జీరో ఏంటంటే. అయితే అది కొద్దిగా ఖచ్చితంగా వాళ్ళు ఆలోచించుకొని అక్కడ ప్రజలకు, అంటే మామూలుగా న్యూట్రల్ గా ఉండే క్యాండిడేట్ కూడా అరే ఏంటి బీఆర్ఎస్ బలహీనపడ్డదా, అసలు ఇంకా ఏంటి, దీని పరిస్థితి ఏంటి, భవిష్యత్తు ఏంటి, సరెండర్ అయిపోయిందా. అయితే అది పబ్లిక్ అనుకోలే కానీ రాజకీయ నాయకులు అనుకున్నారు, అది వేరు. అయితే అది వచ్చింది నిజమే. అలాగే ఎట్ ద సేమ్ టైం ఇవన్నీ దాని తర్వాత అసెంబ్లీ తర్వాత జరిగిన ఎన్నికలలో దాదాపు అన్ని ఎన్నికల్లో అధికార పార్టీకి సహజంగా ఉంటాయి స్థానిక సంస్థల్లో. ఆ గెలుపు అంతా కాంగ్రెస్ కు కొంత బలాన్ని ఇచ్చింది, కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అయితే ఇది ఇంతవరకు మాట్లాడుకున్నది కూడా నేనేమనుకుంటున్నా అంటే విశ్లేషకుడిగా, లేకపోతే ప్రజల అభిప్రాయాన్ని ఇక్కడ నేను రిప్రజెంట్ చేసే వ్యక్తిగా, అది గతమే అనుకుంటున్నా. కానీ ఖచ్చితంగా ఇప్పుడు కొద్దిగా ఫీలింగ్ మారిందని అనిపిస్తుంది. అంటే కొంత తెలంగాణకు అనుకూలము అంటే ఏంటిది, ప్రభుత్వానికి కొంత వ్యతిరేకత వస్తుందేమో అని అనిపిస్తుంది ప్రజల్లో. అలాగే బీఆర్ఎస్ కూడా కొద్దిగా ముందుకు వచ్చి పనిచేస్తుంది, వాళ్ళు కొద్దిగా యాక్టివ్ అయినరు. యాక్టివ్ అయిపోయి ఇప్పుడు ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్టు కమిటీలు లేవు అది ఇది అన్నారు. కమిటీలు వరకు ఉన్నాయా, ఉన్న వాటిని రద్దు చేస్తున్నారు కానీ మళ్ళీ కొత్త కమిటీలు అంటే కొంత యాక్టివ్ మోడ్ లో ఉంటాం మనం. కొద్దిగా అంతకుముందు ఇప్పుడు కొత్త కమిటీలు వేద్దాం అంటుండ్రు. అది అంటే ఒక స్టెప్, అంటే ముందుకు వచ్చి మేము పనిచేస్తున్నాం, ఎఫర్ట్ చేస్తున్నాము అని చెప్పుకోవడానికి వాళ్ళు కూడా మీటింగ్ పెట్టుకున్నారు. అయితే ఈ విమర్శ ఉన్నది ఏది, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా అన్నారు, మిత్రుడు కూడా ఏమన్నాడు, బీజేపీ 8 గెలవడానికి అందులో ఒక 4 కాంగ్రెస్ సహకారంతోనే గెలిచింది అని. అక్కడ రాజకీయ
బీఆర్ఎస్ సహకారంతో బీఆర్ఎస్ సహకారంతో అని అన్నారు. అయితే బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ ఎంతో కొంత ఇండైరెక్ట్ గా క్యాండిడేట్ నిలబెట్టడంలో గానీ అది చేయడం వల్లనే బీజేపీకి 8 వచ్చినాయి, లేకపోతే ఇంకొక 4 తగ్గేటి అని ఉన్నది. ఇది ఉన్నది. దీంట్లో నిజము అబద్ధం అనేది మనం ఏమన్నా చెప్పగలమా? చెప్పలేదు. అంటే ఆ పార్టీని సమర్థించేవాడు అది నిజం అంటాడు, ఈ పార్టీని పర్వాలేదు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ఇట్లా ఒకసారికి మీటింగ్ పెట్టి అది చేసిండ్రు. అప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి పోయిండ్రు. అప్పుడు ఏం చేసిండ్రు అంటే వెంటనే రాష్ట్ర కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి మొత్తం కమిటీలు అన్నింటినీ రద్దు చేస్తున్నాం ఈ రోజు నుంచి రేపటి నుండి. అంటే ఎప్పుడైతే అలజడి జరుగుతుంటుందో, అంటే ఏదో జరగబోతుంది అలజడి అన్నప్పుడల్లా ఇట్లాంటి ఏదో చెప్పి ప్రజలని కార్యకర్తని వాళ్ళందరినీ మోసం చేసేటువంటి ప్రక్రియ జరుగుతుంటది. దీన్ని వీళ్ళంతా నమ్మి నిజంగానే అనుకొని ఆ రోజు వచ్చి మాట్లాడిన మాటలన్నిటిని కూడా అది చేసుకొని ఇదైపోతుంటారు. జగిత్యాలలో సభ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఆ సభకు సంబంధించినటువంటి ఆ సభకు ఎందుకు సభ పెట్టుకున్నాం, సభకు పెట్టుకున్న దానికి ఏం మాట్లాడినాం అనే దానికి ఒక అర్థం ఉంది. ప్రజల పక్షాన ఫామ్ హౌస్ లో పడుకున్నారు, ప్రజల గాడుకు ఈ మాటలో మీరే మాట్లాడారు. మీకు కూడా ఒక మాట్లాడే అర్హత ఉంది. అర్హత కేసీఆర్ గారు గజ్వేల్ నియోజకవర్గానికి ఒక ప్రతిసారి ఆయుధం అంటారు చూడండి, దాన్ని వజ్రాయుధమో బ్రహ్మాస్త్రం లాగా కాళేశ్వరం వాడుతుంది ప్రభుత్వం. ఓకే, అది తప్ప ఒప్ప మీరు అనుకుంటున్నారు, తప్పు జరిగింది, అవినీతి జరిగింది, అక్రమం జరిగింది అనుకుంటున్నారు. దాని పరంగా చట్టపరంగా ఎంక్వైరీ చేసి ఏం చేస్తారో చేయండి. కానీ ప్రతి మాటకు కాళేశ్వరం అని మొదలు పెట్టడం, మరి నిరూపించుండ్రు అని వీళ్ళు అడగడం, మరి మధ్యలో ఉన్న ప్రజలు ఇప్పుడు ఏదని నమ్మాలి? ఒక పాయింట్, కాళేశ్వరం అవినీతి జరిగిందా జరగలేదా అనేది నిరూపించాలన్నా ఎంక్వైరీ చేయాలనేది ప్రభుత్వ బాధ్యత. అక్కడ ఇక దానికి రిపేర్ చేయడం అనేది మాత్రం ఒక సాధారణ పౌరుడిగా మాట్లాడితే ఖచ్చితంగా ప్రభుత్వ బాధ్యత ఉన్నది. దాన్ని నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. అది ఎందుకంటే ఏ ప్రభుత్వం చేసినా అది ప్రభుత్వం. ఇందాక రామూర్తి గారు అన్నారు, ఏమన్నారు, పోలవరంలో ఎన్ని ప్రాబ్లమ్స్ చేసుకున్నారు, అది ఎందుకో చేయలేదు. ఓకే, వాళ్ళ కారణాలు ఏం చెప్తారో గానీ కారణాలు ఏమున్నప్పటికీ అంటే ప్రతి దానికి కారణం అంటే కాజ్ అండ్ రియాక్షన్ లేదు ఉంటే కారణాలు ఏమున్నప్పటికీ మామూలు ప్రజలకు అది అర్థం కాదు. ఇప్పుడు నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయింది అనుకో, నేను కారణాలు చాలా చెప్తాను, నాకు రేపు ఎగ్జామ్ అనగా జ్వరం వచ్చింది, అది ఇవన్నీ కారణాలుగా చివరికి రిజల్ట్ అయింది అనేది చూస్తారు. అట్లాగే ప్రభుత్వం కూడా కాలయాపన చేసి దానికి రిపేర్ చేయకపోవడం కూడా కొద్దిగా సరి అయింది కాదు. ఇక ఒట్టేసుకొని చెప్పు అంటే ఒట్టేసుకొని చెప్పు అని అంటే నిజంగా ఒట్టుకు విలువ ఉంటే ఎంత మందికి ఈ ప్రశ్న సమాధానం ఆయన ఒట్టేసుకొని చెప్పాలంటే చాలా ప్రశ్నలు అడగాల్సి వస్తుంది. ఎవరెవరు ఏమేమి ఒట్టేసుకోవాలి, ఒట్టేసుకొని మీరు ఏమేమి హామీలు చేసిండ్రు, ఒట్టేసుకొని మీరు తెలంగాణ వచ్చినప్పుడు మీరు ఏమి ఇస్తా అన్నారు, అవన్నీ మీరు నెరవేర్చిండ్రా, ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక మీరు నెరవేర్చిండ్రా, మీ హామీలు ఏంది అవన్నీ నిజంగానే చేశారా, ఇప్పుడు అప్పుల మాఫీ అన్నారు నిజంగా చేశారా, 100% చేశారా, 6 హామీలు ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళు 420 హామీలు అంటారు బీఆర్ఎస్ కాంగ్రెస్. ఒట్లు మీరు ఏమేమి వేసుకున్నారో అడిగితే కష్టంగా ఉంటది. లేకపోతే ఒక నేరారోపణ ఉంది, ఇప్పుడు కాళేశ్వరంలో జరిగిందా జరగలేదా అని దేవుడి మీద ఒట్టేసి ఎవరు చెప్పాలి? ఉదాహరణ కేసీఆర్ చెప్పాలి, అంటే బీఆర్ఎస్ వాళ్ళు చెప్పాలి. అవునా? మరి ఓటుకున్న కేసు మీద ఎవరు ఒట్టేసి చెప్పాలి? రేవంత్ రెడ్డి వేస్తారా? వేయరు. మరి ఇలా అనుకోని ఇంకోటి మీరు చూడండి, ఎప్పుడు కానీ మేము డిబేట్ కు రెడీ, మేము చర్చకు రెడీ, అవసరమైతే అక్కడ నిలబడదామా ఇక్కడ నిలబడదాం, ఇక్కడ ఎవరు డేట్ ఇయ్యారు, ఎవరు చర్చలు పెట్టారు. అవునా? ఇది ఎప్పటికీ జరిగింది, చాలా జరిగే పద్ధతి అన్నట్టు. అది ఇన్ని ఎలా అయిందంటే రాజకీయం అనేది ఇలాగే ఉంటది అనే ఒక కాంక్లూజన్ కు ప్రజలు వస్తుండ్రు. ఇప్పుడు అంతకుముందు ఆయన ఇది చేసిండట అంటే, ఇప్పుడు మీరు నిజంగా చెప్తున్న ఒక సాధారణ పౌరుడిగా చెప్పాలంటే ఇదంటే అరే తినను ఎవడయ్యా అనే కాడికి వస్తున్నారు. రాజకీయంలో తినని వాడు ఎవడయ్యా అనే కాడికి వచ్చి అయితే ఒక రకంగా చెప్పాలి, అన్ని పార్టీలు మామూలుగా మాట్లాడదాం ఒకే తాను ముక్కలు, అందులోకెళ్ళి కుట్టిన మళ్ళీ ఎవరికి వాళ్ళు సెపరేట్ కలర్లు వేసుకున్నారు, కానీ ఆ క్లాత్ మాత్రం సేమ్ ఒకే తాను ముక్కలే. అన్ని పార్టీలు కూడా ఒకే తాను. ఇక సిబిఐ అన్నారు, వీళ్ళు ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు చేస్తలేరంటారు. బీజేపీ ఏమంటుంది, అసలు మమ్మల్ని ఎప్పుడు అడిగారు, ఎవరు అడిగారు? మామూలుగా రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ ఏమో గానీ సిబిఐ కేంద్ర సంస్థ అయినప్పుడు రాష్ట్రం నుంచి ప్రత్యేకమైన రిక్వెస్ట్ కేంద్రానికి పెట్టుకుంటే తప్ప
కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని సిబిఐ ఒప్పుకుంటే తప్ప సెంట్రల్ గవర్నమెంట్ ఇలా డైరెక్ట్ గా సిబిఐ ఎంక్వైరీకి నువ్వు వెళ్ళిపో అని ఏదో ఆఫీసర్ ను పురమాయించినట్టు డిప్యూట్ చేసినట్టు చేయడానికి ఉండదు. అంటే నాకు టు ద ఎక్స్టెంట్ ఎవరికైనా చిన్న చిన్న సబ్జెక్టు కరెక్షన్స్ ఉంటేమో. సో అలా మరి ఇదేది కాంగ్రెస్ ని మనం విమర్శించాలనుకున్నప్పుడు మరి బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు మాటికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, మేము కార్యాచరణ మొదలు పెడతాం సిబిఐ వేయకపోతే అని అన్నారు ఇవాళ వార్తలలో. మేము ఏమేమి మొదలు పెడతామో మేము ఎందుకు వేయరు అని అడుగుతామో అది అంటున్నాం. ఇలాంటి సందర్భంలో ప్రతి విషయం మీద ఏదో రకంగా స్పందిస్తున్నప్పుడు దీనికి బీజేపీ తరఫున అంటే ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున కాకుండా ప్రభుత్వం తరఫున ఒక ప్రకటన చేయొచ్చు కదా. స్వామి మీరు అడుగుతుందే ఇప్పుడు, లేకపోతే నిన్న అడిగారు మొన్న అడిగారు, మేము ఇస్తామా ఇవ్వమా అంటే విచారణకు అనుమతి ఇస్తామా ఇవ్వమా అని ఒక ప్రకటన చేయొచ్చు కదా, క్లారిటీ వస్తుంది కదా ఫుల్ గా. ఇది చెయ్యదు. అంతటి అంబిగ్యూటీ అంటే యాక్చువల్ గా నేను చెప్తున్నా అంటే ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నారు ఒక నలుగురు నిజంగా ఈ పార్టీలో పుట్టి పెరిగినరా అండి? ఏ పార్టీలో కూడా అలా లేదు. కాబట్టి ఎవరిని బీఆర్ఎస్ చెడ్డది అని అంటే బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి రాలేదు, బీజేపీ చెడ్డది అంటే బీజేపీ నుంచి ఇక్కడికి వస్తారు, కాంగ్రెస్ నుంచి అక్కడికి పోతారు. ఎవరు చెడ్డది? పార్టీ అంటే ఎవరంటే మనమే, అంటే అందులో ఉన్న నాయకులే. అయితే ఇలా ఉన్నది నిజంగా మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు అయితే ఇప్పుడు అంతకు ముందు ఉన్న పరిస్థితి వేరు, ఇప్పుడు కొద్దిగా పరిస్థితి నేనేమనుకుంటున్నా అంటే నా పరిశీలనలో కొంత బీఆర్ఎస్ కు అనుకూలత పెరుగుతుందేమో అని అనిపిస్తుంది. అంటే గెలుస్తుందా ఓడుతుందా అనే దాని మీద ఇంత ఎర్లీగా విశ్లేషణ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈవెన్ తెలంగాణ అస్తిత్వ వేదిక అనేది కూడా మొదలైందండి. తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోయింది కదా సార్ బీఆర్ఎస్, పోతుంది బీఆర్ఎస్. అందుకనే ఒక మేధావి వర్గము అని వాళ్ళు అంటే ప్రతి వ్యక్తి కూడా పార్టీకి ఎక్కడో ఒక మానసికంగా లింక్ ఉన్నప్పటికీ బయట పార్టీతో సంబంధం లేకుండా, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఈ మధ్య కాలంలో తెలంగాణ అస్తిత్వ వేదిక అనేది ఏర్పడ్డది. ఏది వి ప్రకాష్ గారు చైర్మన్ గా, అర్థమైందా? దాంట్లో జర్నలిస్టులు, రిపోర్ట్లు, ఇలాంటి మేధావి వర్గము వీళ్ళంతా వాళ్ళు ఉన్నారు. ఒక అంటే మేధావి వర్గం. మళ్ళీ మాట్లాడుతుంది సార్, మీరు ఫైనల్ గా చెప్పండి రామూర్తి గారు, నిజంగానే మరి కేసీఆర్ ముందు కవిత అంటే కేసీఆర్